गुरुभ्यो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. భక్తాదులందరికీ నమస్కారం తెలుపుతూ ఈరోజు వచ్చే వీడియో ఏంటంటే, చాలామంది అన్నారు ధ్యానం చేపిస్తే బాగుంటుంది స్వామి, ఎలా ధ్యానం చేయాలి అంటే, సరేలే కొంచెం ప్రాథమిక ధ్యానం అంటే స్టార్టింగ్లో ధ్యానం ఎలా చేయాలి, ఎలా మనం మనస్తత్వం ఉంచాలి, మనము ఇంకా డీప్గా అలా అలవాటైతే ఎలా వెళ్తాము, కొంచెం మనకు ప్రాథమిక ధ్యానము ఎలా ఉండాలి అనేది ఆలోచనతో మనము ఈరోజు ధ్యానం చేయటం జరుగుతుంది. మొదలు ఏంటంటే ఆసన సిద్ధి ఏంటంటే దర్భసాప వేసుకోవాలి. ఒక దర్భసాపం లేకుంటే దాని మీద దర్భసాప ఉన్న వాళ్ళు దానిపైన వైట్ క్లాత్ ఒకటి వేసుకొని కింద కూకోకూడదు, భూ ఆకర్షణ ఉంటుంది కాబట్టి. లేకపోతే గొంగడి వేసుకోవాలి. ఇట్లా గొంగడి ఉంది, ఆ గొంగడి మీద ఒక వైట్ క్లాత్ వేసుకొని ఎత్తు పల్లం లేకుండా సమానమైన స్థలంలో వేసుకొని కొంచెం ఎంతో మెత్తగా ఉంటే ఒక గంట సేపు ఉన్నా కానీ మనకు ప్రాబ్లమ్స్ లేకుండా అది ఆసనం ఉండాలి చక్కగా. దాని తర్వాత మనకు ఏంటంటే, ఇప్పుడు ధ్యానం చేసే ముందు మనం ఏంటంటే కొంచెం లైట్గా వార్మప్ లాగా, ఆ ప్రాణాయామం లాగా లైట్గా మనము ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు చేస్తే ఏమవుతుందంటే, మన శరీరంలో ఏదైనా నొప్పి ఉన్నా, ఇక్కడ నడుము నొప్పి ఉన్నా, ఇవన్నీ ఇక్కడ షోల్డర్ నొప్పి ఉన్నా ఇవన్నీ తగ్గుతాయి అన్నట్టు. ఫస్ట్ మనము ఇది చిన్నగా అందరూ లేడీస్ చేసుకోవచ్చు, జెంట్స్ చేసుకోవచ్చు. చిన్న వార్మప్ అంటారు దీన్ని. అది మన శరీరం సిద్ధి గురించి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే, కూకున్న తర్వాత అంటే స్నానం గిట్ట చేసి మంచిగా కాలకృత్యాలు చేసుకొని స్నానం చేసి నిశ్శబ్దంగా అయినప్పుడు, మనం స్వచ్ఛంగా అయినప్పుడు ఇట్లా కూకొని మనం ఏం చేయాలంటే చిన్నగా వార్మప్ చేస్తున్నాం. ఇప్పుడు ఇట్లా ఏంటంటే, ఇట్లా ఈ శరీరం ఉంది కదా, ఇది ఇలా తలకాయ ఒక 5 సార్లు ఇటు ఇట్లా మెల్లగా దీనికి శరీరానికి ఆనించి తలకాయ ఇట్లా మొత్తం తిరగాలి. ఇట్లా ఈ నరాలకు రక్త ప్రసరణ జరుగుతూ ఉంటుంది అంటే, అప్పుడు మెడ నొప్పి కూడా మనకు ఉండదు. ఇట్లా అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక 5 సార్లు ఇలా చేయాలి. మెల్లగా నరాలు పట్టుకోకుండా మెల్లగా అలా చేస్తూ ఉంటే మనకు ఇలా రోజు ఇక్కడ ఒక 5 సార్లు ఇక్కడ ఒక 5 సార్లు చేసిన తర్వాత మళ్ళీ ఇట్లా వేయాలి. ఇట్లా పైకి కిందకి ఇట్లా 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 ఇక్కడ సైడ్కు ఇటు సైడ్కు ఇటు సైడ్కు ఇలా చేయాలి. దాని తర్వాత ఇలా ఇలా చేయాలి. ఇలా చేయాలి ఒక 5-6 సార్లు. ఇలా చేస్తే ఏమైందంటే మెడ నొప్పి కూడా మనకు ఉండదు, రక్త ప్రసరణ జరుగుతుంది దాంట్లో. దాని తర్వాత మన షోల్డర్స్ ఉన్నాయి కదా, ఇలా పెట్టుకొని ఇట్లా తిప్పాలి. ఇక్కడ లోపటి నుండి బయటకు రావాలి. ఇది ఒక 5 సార్లు 10 సార్లు వీళ్ళు ఉన్న 5 సార్లు ఇలా చేయాలి. షోల్డర్స్ నొప్పులు కూడా తగ్గుతాయి అన్నట్టు దీనివల్ల. అలా చేయాలి. ఇక్కడ మళ్ళీ లెఫ్ట్ నుండి ఇట్లా, ఇప్పుడు లోపలి నుండి ఇప్పుడు బయట నుండి ఇట్లా షోల్డర్స్ ఇలా అలా చేస్తుండాలి. ఇక్కడ ఒక 5 సార్లు ఇక్కడ 5 సార్లు లైట్ వార్మప్ అంతే. దాని తర్వాత మళ్ళీ ఏమవుతుందంటే, ఇక్కడ నడుము నొప్పి ఉన్న వాళ్ళకు ఇది చాలా పనిచేస్తుంది. ఇది ఇట్లా ఉంది కదా, ఇట్లా మెల్లగా ఇటు తిరగాలి. మెల్లగా స్లోగా ఇలా తిరుగుతుండాలి. ఇక మ్యాక్సిమం ఎంత తిరుగుతుందో అంతవరకు అలా చూసి తలకాయ అలా తిప్పుతుండాలి. దాని తర్వాత ఈ చెయ్యి దీనికి సపోర్ట్ ఇచ్చి ఈ చెయ్యి ఇక్కడ వెనుకకి ఇచ్చేసి అలా దీన్ని ఇలా తిప్పుతూ ఉండాలి. ఇలా తిప్పటం వల్ల ఏమవుతుందంటే, ఇట్లా 2 సార్లు 3 సార్లు ఇలా చేస్తే ఇక్కడ నడుముకు ఉన్నటువంటి ఏవైతే రక్త ప్రసరణలో కణాలు రక్త ప్రసరణ అయిపోయి నొప్పులు కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి అన్నట్టు. దాని తర్వాత చిన్నగా ప్రాణాయామం, మనం ఎక్కువ చేయొద్దు, చిన్నగా ప్రాణాయామం లెక్క చేసేసి శ్వాస అలా విడుచుకోవాలి. లోపల విడుచుకొని కొంతసేపు ఆపాలి. శ్వాసను ఆపాలి ఎంత వీలుంటుందో అంతవరకు. దాని తర్వాత వదిలేం.
ఇలా 2 సార్లు 3 సార్లు చేసేసారు. అంటే లోపల గాలి విడుచుకొని దాన్ని ఆపాలి. మనకి ఎంతవరకు మనం ఆపగలుగుతాం అంతవరకు ఆపి దాన్ని మళ్ళీ వదలాలి. ఇట్లా 2, 3 సార్లు చేస్తే మనకి ఇది జరుగుతూ ఉందన్నట్టు. తర్వాత ఆ ప్రాణాయామం లైట్గా మీకు తెలిసిన విద్యలు ఇవన్నీ ప్రాణాయామం కూడా అలా ఇట్లా పెట్టుకొని లోపలికి బయటకు వదలాలి. మళ్ళీ ఎంతసేపు పీల్చినామో అంతసేపు మళ్ళీ ఆపాలి. దాని తర్వాత మళ్ళీ వదలాలి. ఇలా ఇది ప్రాణాయామం. ఇది ఒక 5 సార్లు ఈ లోపల విడుచుకోవాలి, ఆపాలి, మళ్ళీ ఈ ముక్కుతోటి వదలాలి. ఇట్లా ఒక 5 సార్లు చేస్తే ప్రాణాయామం 5 సార్లు 10 సార్లు సమయం తీసుకొని చేస్తే ప్రాణాయామం కూడా లోపల రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. దాని తర్వాత కపాలభాతి కొంతమంది చేయగలిగితే చేయండి. కపాలభాతి కూడా చాలా చక్కగా ఉంటుంది. ఎలా ఉంటుందంటే ఇట్లా కపాలభాతి ఇది ఒక 5 నిమిషాలు చేస్తే ఇలా చేసినామనుకో మన మోకాలు నొప్పులు కానీ, నడుము నొప్పులు కానీ, మెడ నొప్పులు కానీ, ఈ కడుపు నొప్పి కానీ ఏమీ ఉండదు అన్నట్టు, ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు మనం ధ్యానంలోకి వెళ్తాం. ఇది రోజు ప్రక్రియ చేస్తే మీకు రోజు రోజుకి శరీరము తందూరుస్తూ అవుతుంది, గట్టిగా పడుతూ ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు మనం ధ్యానంలోకి వెళ్తున్నాము. ధ్యానం ఎలా చేయాలంటే నేను ఏదైతే చెప్తున్నానో అది బాగా ఆలకించి ఆ విధంగా మీరు చేయాలి. కళ్ళు మూసుకొని చేయాలి. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇట్లా మఠం వేసుకొని కూకున్నాం కాబట్టి ఈ 2 చేతులు ఇట్లా జోడించేసి ఇట్లా కదలకుండా శిలలాగా కావాలి. మనం ఇట్లా కూర్చోవాలి. కూర్చున్నప్పుడు అప్పుడు మనము స్పేట్స్ ఉన్నా ఏదున్నా పక్కపొట్టి పెట్టేసేసి మనము ధ్యానంలోకి వెళ్తున్నాం. కళ్ళు మూసుకున్న తర్వాత మనం ఇక ఇప్పుడు ధ్యానంలోకి వెళ్తున్నాం కాబట్టి మన వస్తున్న శ్వాసను పోతున్న శ్వాసను గమనిస్తూ ఉండాలి. గురు బోధ ఉన్నటువంటి వాళ్ళు, గురు శిష్యులైతేనేమో మంత్రోచ్చారణతో చేస్తారు. శ్వాస మంత్రోచ్చారణతో లోపలికి వెళ్తుంది, మంత్రోచ్చారణతో బయటకు వస్తుంది. శ్వాస వస్తుంది పోతుంది గమనిస్తూ ఉన్నారు అన్నట్టు. ప్రశాంతంగా మనం ఇప్పుడు ధ్యానం చేస్తాము. ధ్యానంలో వచ్చే అనుభవాలు ఏ విధంగా ఉంటే ప్రాథమికంగా ఈ వీడియోలో మనము కొంతవరకు తెలుసుకుందాం. కళ్ళు మూసుకోవాలి. వస్తున్న శ్వాసను గమనిస్తూ మళ్ళీ శ్వాస బయటకు పోతుంది, అది గమనిస్తూ ఉండాలి. వస్తున్న శ్వాస పోతున్న శ్వాస మధ్యలో ఒక క్షణకాలము అంతరం ఉంటుంది, గ్యాప్ ఉంటుంది అన్నట్టు, నిశ్శబ్దంగా ఉంటుంది. ఇలా చేస్తూ ఉంటే ఆలోచనలు వచ్చినా కానీ మన మనసు ఏకాగ్రత ఉండే ప్రయత్నం చేయాలి. అంత ఈజీగా కాదు ఆలోచనలు తగ్గటము, అది చాలా రోజులు పడుతుంది. ఇది ప్రాక్టీస్ అలా చేస్తూ ఉంటే నడిచే నడవడి కూడా సత్యమై ఉండాలి. ఇప్పుడు మనం ధ్యానంలోకి వెళ్తున్నాము, అనుభవంలోకి. ఇప్పుడు మన శరీరము నిశ్చలంగా అయింది. మన శరీరము కదలకుండా నిశ్చలంగా కనపడుతుంది. మన మనసులో ఆలోచనలు తగ్గుముఖం పట్టాయి.
మనసు మన శ్వాసను గమనిస్తూ ఉంటే ఆలోచనలు రావటం లేదు. ఇంకా నిశ్చలమైంది. మన మనసు కదలకుండా అయింది. ఇప్పుడు మనము ఆంతరిక ప్రయాణం, మాస్టల్స్ అంటారు కదా, అక్కడ మనము శరీరం నుండి మనం ఊర్ధ్వలోకాలకు వెళుతున్నట్టు మనము ఆలోచిస్తున్నాము. మన శరీరం ఎప్పుడైతే నిశ్చలంగా అయిందో మన సూక్ష్మ శరీరము ఈ దేహము నుండి పైకి వెళుతూ ఉంది. అది గమనిస్తూ ఉన్నాను. నా సూక్ష్మ శరీరం వేరుగా కనపడుతుంది. శరీరము నుండి బయటకు వచ్చింది. నా శరీరము కదలకుండా శిలలాగా మారిపోయింది. నా శరీరము ఆకాశం వైపు ప్రయాణిస్తూ ఉంది. నల్లటి మబ్బులు కనపడుతూ ఉన్నాయి నాకు. మబ్బులు దాటి ఇంకా పైకి వెళ్ళాను. ఆకాశంలోకి ప్రయాణిస్తున్నాను నా సూక్ష్మ శరీరంతో. ఆకాశంలో చుక్కలు కనపడుతున్నాయి. తలుక్కుమని మెరుస్తూ ఉన్నాయి. అది చూస్తున్నాను. చుక్కలు దాటి చంద్రుడు కనపడుతున్నాడు. నిండుగా పున్నమి వెన్నెల్లాగా ఎంతో అందంగా చంద్రుడు కనపడుతున్నాడు. అది చూస్తున్నాను. చుక్కలు దాటి చంద్రుని దాటి శూన్యంలోకి వెళుతున్నాను. ఇది ఆంతర ప్రయాణము జరుగుతుంది. అక్కడ చుక్కలు లేవు, చంద్రుడు లేడు. నిశ్చలత్వము తా నుండనేని ముక్తి యొనరువేమా. అక్కడ నిశ్చల స్థితి ఉంది. అక్కడ ఎంత అందంగా కనపడుతుందంటే నోటితో చెప్పలేము, మనసు ఆలోచించలేదు. అలాంటి అద్భుతము అక్కడ నాకు తెలుస్తూ ఉంది. అక్కడ దృశ్యాలు కానీ, సూర్యుడు కానీ, చంద్రుడు కానీ లేడు. ఒక అద్భుతమైనటువంటి ఎలా ఉంది అంటే
బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తి. అక్కడ ఆనందం తప్ప రెండోది తెలియటం లేదు. ఎటు చూసినా ఆనంద స్వరూపం. నా మనసు నిండుకొని పొంగి పొర్లుతూ ఉంది. ఎన్నడూ తెలియనటువంటి ఆనందము ఇప్పుడు నాకు అనుభూతిలోకి వస్తుంది. అక్కడ గొప్ప తేజస్సు మాత్రం తెలియబడుతుంది. వర్ణనాతీతమై ఉంది. ఎంతసేపు చూసినా తనివి తీరటం లేదు. నా స్వరూపాన్ని నేను వీక్షిస్తున్నాను, కానీ ఇలా ఉందని చెప్పలేకపోతున్నాను. ఎవరు కళ్ళు తెరవకూడదు, కదలకూడదు, ఆలోచనలు చేయకూడదు. పరమాత్మ తప్ప వేరే అన్యమైనటువంటిది అక్కడ గోచరము లేదు. ఎటు చూసినా నా స్వరూపమే తెలుస్తూ ఉంది. నిన్ను చూసుచుండ నిండును తత్వంబు, తన్ను చూచుచుండ తగులు మాయ. నిన్ను నీవెరిగినప్పుడే తన్ను తానెరుగురా విశ్వదాభిరామ వినురవేమ. నిన్ను అంటే నా స్వరూపము చూసినప్పుడు నిండుకొని పొంగి పొర్లుతూ ఉంది. అక్కడ మాయనే లేదు, మాయాతీతమై ఉంది. ఎంతటి ఆనందం! అందమే ఆనందం, ఆనందమే జీవితమకరందం. ఆ అందం ఎలా ఉందంటే ఆనందమయంగా ఉంది. అదే జీవితమకరందం. ఎంతసేపు చూసినా టైం తెలియటం లేదు. నా మనసు కదలిక లేదు. ఆలోచన రహితమై ఉంది. యోగులు, మునులు
గురువులు అంతా ఈ ఆనందం గురించే పాకులాడుతూ ఉన్నారు కదా. సంసారం వదిలి సంసారం విద్య అని ఈ గొప్ప ఆనందము గురించి, శాశ్వత ఆనందము గురించే కదా అందరూ ప్రయాణిస్తూ ఉన్నారు గురువులు. ఇప్పుడు మనము తిరిగి మళ్ళీ ప్రయాణం చేస్తున్నాము మన దేహంలోకి. ఎవరు కళ్ళు తెరవకూడదు, కదలకూడదు. అక్కడి నుండి ఇప్పుడు మళ్ళా మనం ప్రయాణిస్తూ ఉన్నాము రిటర్న్. ఆ పరంధామము నుండి, ఆ పరలోకము నుండి, అంతటా ఉన్న పరమాత్మ నుండి మళ్ళీ మనము సూక్ష్మ శరీరంతో రిటర్న్ ప్రయాణం అవుతున్నాం. రిటర్న్లో మళ్ళీ చంద్రుడు కనపడుతున్నాడు. ఎట్లా పోయినాం మళ్ళీ అట్లా తిరిగి వస్తున్నాం. చంద్రుడు తలుక్కు తలుక్కుమని మెరుస్తున్నాడు. చంద్రుడిని చూసి చుక్కలు చూస్తున్నాము. ఎంత అద్భుతమైనటువంటి చుక్కల్ని గమనిస్తూ శూన్యం వైపు ఆకాశంలోకి కిందికి దిగుతున్నాం. మళ్ళీ మబ్బులు ఏర్పడుతున్నాయి. మబ్బుల్ని చీల్చుకుంటూ కిందికి వస్తున్నాం. మనం ఆకాశం నుండి చూస్తే నా దేహము కదలిక లేకుండా నిశ్చలంగా కనపడుతూ ఉంది. నా సూక్ష్మ శరీరానికి నేను మెల్లగా నా శరీరంలోకి ప్రవేశిస్తున్నాను. నా శరీరంలోకి ప్రవేశించాను. నా శరీరము నిశ్చలంగా కనపడుతుంది, ఆనందమయంతో కనపడుతుంది. నా శరీరము చల్లటి గాలులు వీచినట్టు తెలుస్తూ ఉంది. గతంలో ఉన్న శరీరము నిశ్చలంగా ఉండేది కాదు. ఇప్పుడు అవయవాలు 10 ఇంద్రియాలు కూడా నిశ్చలంగా ఉన్నాయి. 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు అవి కూడా నిశ్చల స్థితిలో ఉన్నాయి. కోరికలు నశించాయి. వాసనలు కనపడటం లేదు. నా మనసు నిండుదనంగా కనపడుతుంది. నేర్పవలే ఇప్పుడు జీవాత్మ కన్నా నేర్పెరిగినచో అది మరవకును జపించునన్నా. మన మనసుకు ఇప్పుడు నేర్పినాం కాబట్టి అది అలవాటు అయితే మనకు తెలియకుండానే జపం చేస్తూ ఉంది. ప్రతి అవయవము, ప్రతి పార్ట్స్ కూడా నాకు నిశ్చలంగా కనపడుతుంది. శరీరం బరువు తెలియటం లేదు, నొప్పులు తెలియటం లేదు. ధ్యానంలో ఎంత గొప్ప అనుభవాలు. 2 కనుల మధ్యన గొప్ప వెలుతురుగా కనపడుతుంది. లోపట చీకటి ఏమాత్రమూ లేదు, వెలుగుతూ ఉన్నట్టు కనపడుతూ ఉంది. మనం వస్తున్న లోపలికి వెళ్తున్న శ్వాస, బయటకు వెళ్తున్న శ్వాస గమనిస్తూ ఉన్నప్పుడు, ఆలోచనలు లేనప్పుడు
మన మనసు నిశ్చలమైనప్పుడు మన శ్వాస కూడా తగ్గిపోతుంది. సహజమైన శ్వాస. ఏ విధంగా అంటే మనం పరిగెట్టినప్పుడు శ్వాస ఎక్కువ తీసుకుంటుంది, ఇది ఆటోమేటిక్గా. నడుస్తున్నప్పుడు కొంచెం తక్కువ తీసుకుంటుంది. ఆలోచనలు ఉన్నప్పుడు ఎక్కువ తీసుకుంటుంది. ఇప్పుడు ధ్యానంలో ఉన్నాము కనుక ఆలోచనలు లేవు, అసలు కర్మనే లేదు కాబట్టి శరీరానికి శ్వాస అంత అవసరం లేదు. నిశ్చలంగా అయింది కనుక, అలజడ లేదు కనుక శరీరానికి చాలా తక్కువ శ్వాస తీసుకుంటుంది. సహజమైన శ్వాస. ఎంత తక్కువ శ్వాస తీసుకుంటే అంత ధ్యానంలో ఉంటాం. ఆలోచనలు ఎక్కువైతే శ్వాస ఎక్కువ అవుతుంది. ఆలోచన రహితమైనప్పుడు శ్వాస ఆగిపోతుంది. కుంభకము అంటారు దాన్ని. మహాత్ములకు చాలా తక్కువ శ్వాస తీసుకుంటారు. ఇప్పుడు మనకు కూడా శ్వాస తీసుకున్నట్టు తెలియటం లేదు. ఇంకా 2 నిమిషాలు ధ్యానం ముగిస్తాం మనము. ఎవరు కళ్ళు తెరవకూడదు, కదలకూడదు. ఈ 2 నిమిషాల ధ్యానం చాలా చక్కగా చేస్తే గొప్ప ఫలితం వస్తుంది. మన మనసు బుద్ధిని దాటి హృదయ కమలంలోకి వెళ్ళింది. ఆలోచన లేదు కాబట్టి ఫిజికల్ గుండె కాదు మన హృదయం అంటే. అక్కడ మన కేంద్రమై ఉంటుంది. అక్కడికి వెళ్ళిన మనసు నిశ్చలంగా ఉంటుంది. అక్కడి నుండి ఇంకో వెళ్ళాలి. అలా వెళ్తూ వెళ్తూ ఒక రోజుకి మనం ఎవరో మనకు తెలుస్తూ ఉంది. ఎవరు కళ్ళు తెరవకూడదు. ఇంకొక నిమిషం ఉంటుంది. ఆనందములో ఉన్నట్టు భావన చేయండి. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తి. ఇంకా ఆనందము తప్ప రెండోకటి లేదు కదా. అర నిమిషం ఉంది. సెకండ్. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. ఈ 2 చేతులు తీసి కళ్ళ మీద పెట్టండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. మెల్లగా ఈ 2 కళ్ళు మెల్లగా తెరుచు ఈ చేతులు చూడండి. చక్కగా ధ్యానం చేసినటువంటి ధ్యానులందరికీ నమస్కారము, ధన్యవాదములు. ఇక్కడ ఈ విధంగా ధ్యానము మనం ప్రాథమికంగా స్టార్టింగ్లో చేస్తూ ముందు చాలా ప్రయాణిస్తూ ఉండాలి. దీనికి ప్రయాణించిన తర్వాత ఎన్నో లాభాలు కలుగుతుంటాయి. మనకు నిశ్చలత్వం వస్తుంది, శరీరము ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి, మోకాలు నొప్పులు
హెడ్ఏక్, నడుము నొప్పులు అన్నీ మెల్లమెల్లగా తగ్గుతూ ఉంటాయి. మనము ఆలోచనలు తగ్గినప్పుడు ఇవి కూడా తగ్గుతుంటాయి. ఆ వార్మప్ చేయాలి. నేను ఫస్ట్ చేపించినటువంటిది అది కూడా వార్మప్ చేస్తూ ఈ ధ్యానం చేస్తూ రోజు రోజుకి పెంచాలి. ఒక 20 నిమిషాలు చేసినాక తర్వాత 5 నిమిషాలు పెంచండి, ఇంకా అరగంట, ఒక 10 నిమిషాలు పెంచండి. ఇట్లా రోజు రోజుకి అలా పెంచుతూ గంట, గంటన్నర, 2 గంటలు ఇలా చేసినప్పుడు ఒక గంట, గంటన్నర దాటిందంటే మన ఆసన సిద్ధి వచ్చినట్టు. మన శరీరానికి ఆసన సిద్ధి ఎప్పుడైతే వస్తుందో మన స్థిరత్వం వస్తుంది మనం కూకుంటే. ఇప్పుడు మనకు స్టార్టింగ్లో కష్టంగా ఉంటుంది కూకోవటానికి, తర్వాత అలవాటు అయిందనుకో ఆ సుఖమయంగా ఉంటుంది. ధ్యానం అంటే ఆనందమయం అన్నట్టు. చాలామంది ధ్యానము అలా చేస్తుంటే ఆనందమయులై ఉంటారు అన్నట్టు. శరీరం ఎంతో సుఖంగా అనుభవించటానికే ధ్యానం అంటారు యాక్చువల్గా. ఇప్పుడు మనకు అనుభవం లేదు కాబట్టి కొంచెం బాధాకరంగా ఉండొచ్చు. మనం అలవాటు అయితే నేర్పవలే ఇప్పుడు జీవాత్మ కన్నా నేర్పెరిగినచో అది మరవకును జపించునన్నా అన్నాడు. దానికి ఎన్నో జన్మల నుండి మనమంతా సంసారం అనే మాయనే నేర్పినాం కాబట్టి కష్టాలు సుఖాలు అనుభవంలో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అందులో నుండి మనము రిటర్న్ తిప్పాలి. ధ్యానంలోకి తిప్పాలంటే కొంచెం అది కష్టపెడుతుంది. అది అలవాటై దానికి రుచి కలిగితే అది అందులోనే ఉంటుంది అన్నట్టు. మనకు తెలియకుండా ఎప్పుడు అందులోనే ఉంటుంది. కనుక మనము మన బాధ్యత ఏంటంటే మనసుకి సుఖం వచ్చేంత వరకు దాన్ని ధ్యానంలో పెట్టాలి. దానికి టీచింగ్ కావాలి, గురువు కూడా కావాలి, సద్గురువు కావాలి దీనికి ధ్యానం చేయటానికి. కాకపోతే ఇప్పుడు ప్రాథమికంగా చేసుకుంటే సామాన్యంగా ఇప్పుడు నేను చేసినట్టు చేస్తే మీరు మునుముందు మీకు చాలా లాభాలు కలుగుతాయి. ఇంకేదైనా డౌట్స్ ఉంటే నన్ను అడగొచ్చు, నేను చెప్తాను. ఎందుకంటే నేను చాలా సంవత్సరాలు ఉంది, 30 సంవత్సరాలు ఉంది మనం దీంట్లో ఉన్నాము. మనకు ఆత్మ గురించి చాలా అనుభవాలు ఉన్నాయి. కనుక కొంతమంది అడిగితే ధ్యానం ఎలా చేయాలంటే ఈ విధంగా సింపుల్గా చేసుకుంటూ ఉంటే మునుముందు మీకు ధ్యానం ఇంకా ఎలా వెళ్ళాలి, మనస్తత్వం ఎలా ఉండాలి, ఏ కోరికతో వెళ్ళాలి అనేది ఇంకా మునుముందు మనం తెలుసుకుందాము. ఈరోజు ఈ ధ్యానం ఇంతటితో మనం ముగిస్తున్నాము. జై సద్గురుదేవ, జై గురుదత్త.